డెమాన్ ఎంత ఎఫర్ట్స్ ఎలా పెట్టాడంటే యాక్చువల్ గా తను లాస్ట్ టైం ఆడే ఆటల్లోని హైయెస్ట్ గా చెప్పు ఇలా కాల్తో చెప్పు తీసుకొచ్చి ఒక దగ్గర అంటించాలన్నమాట ఆ బోర్డుకి. ఆ గేమ్ లో దిమానే గెలుస్తున్నాడని గతంలో అనుకున్నారు, కానీ దిమాలే చతికిలు పడ్డాడు. చతికిలు పెట్టి అందరి చేత నవ్వులు పాలయ్యాడు. కానీ తనేమో నవ్వులు పాలయ్యాడు, అందరు నవ్వారు కానీ తనేం ఫీల్ అవ్వలేదు. బట్ ఆ రోజు ఏంటంటే ఓడిపోయిన ఏంటిది అని తను ఓవర్ కాన్ఫిడెన్స్ తనలో అప్పుడప్పుడు వస్తుంటది. అప్పుడప్పుడు ఏంటి ముందు ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత తగ్గించుకుంటాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ గెలిచేస్తున్నాడు అనుకోండి కింద పడ్డాడు. అయ్యో ఏం దబ్బా ఇలా కింద పడ్డాడు అనుకున్నాడు. లైక్ కానీ ప్రతి ఒక యోధుడికి ఒక డే అంటూ వస్తుంది. మళ్ళీ ఈ రోజు ఏంటంటే తనకు ఆ డే వచ్చి ఆట ఆడించినప్పటికీ తన మొత్తం బాడీలో మొత్తం తన యొక్క కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా తన కాన్ఫిడెన్షియల్ లెవెల్ కరెక్ట్ గా పెట్టుకున్నాడు. ఆడాడండి. ఒకసారి 6 అడుగుల 4 అంగుళాలు, ఇంకోసారి 6 అడుగుల 9 అంగుళాలు, ఇంకోసారి 7 అడుగుల వరకు ఆయన చెప్పుని ఇలా ఇసిరి అంటించగలిగాడు. అంతవరకు ఎవరు బీట్అవుట్ చేయలేదు. తన మొట్టమొదటి దాన్ని కూడా బీట్అవుట్ చేయలేకపోయారు మిగతా వాళ్ళు. ఆ లెవెల్లో తను అంటించాడు. అయితే తను ఒక్కడు పొడుగ్గా ఉన్నాడంటే కళ్యాణ్ కూడా పొడుగ్గా ఉన్నాడు. కానీ ఏంటంటే ఇక్కడ ఏమైందంటే ఎక్కడ పడ్డాడో అక్కడ నిలదొక్కున్నాడండి. 3 times కూడా అక్కడ గెలిచి చూపించాడు. అది ఒక్కడ అయిపోయిందండి. దాని వల్ల ఆడియన్స్ అంతా మన డిమాండ్ వైపు తిరిగిపోయారు.